పేతురు ఏమన్నాడు? మీరు మారు మనస్సు పొంది మీలో ప్రతివాడు యేసునామమున బాప్తిస్మం పొందండి. అక్కడ పేతురు ఏం చెప్పాడు? మారు మనసు పొందండి అని చెప్పాడు. మారాల్సింది కూడా మనస్సే, మార్పు చెందాల్సింది మనస్సే, అణుచుకోవాల్సింది మనస్సే, తిప్పుకోవాల్సింది మనస్సే. ఫస్ట్ గెలవాల్సింది మానసిక యుద్ధంలోనే అనే 4 సంగతులు మీకు తేటగా చెప్పా, సూటిగా సుత్తి లేకుండా. స్తోత్రం. పెద్దగా చెప్పండి. అవునా? నాలుగేనా? ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి. రోమాపత్రిక 12 అంటాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటాడు. మనస్సు మారి నూతనమైనప్పుడు మనకు రూపాంతరపు అనుభవం వస్తుందట. మనం రూపాంతరం చెందడానికి మనస్సు మారి నూతనం అవ్వాలి అనే పిలుపు కూడా మనసుకే ఇచ్చాడు. ఈ విధంగా మన మనస్సును గురించి అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథములో లిఖితమయ్యాయి.